మరికొన్ని గంటల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. 44 దేశాల నుంచి 154 అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇవాళ మధ్యాహ్నం 1 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ ప్రారంభిస్తారు. 2000 మంది విదేశీ ప్రతినిధులతో గ్రాండ్ ఓపెనింగ్ చేయనున్నారు. సమ్మిట్లో నోబెల్ బహుమతి గ్రహీతలు, గ్లోబల్ సీఈఓలు ప్రసంగాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. 2 రోజుల్లో 27 అంశాలపై సెషన్లు జరగనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైటెక్ 3D ప్రొజెక్షన్స్, అలాగే LED డిస్ప్లేలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాయంత్రం MM కీరవాణి సంగీత కచేరీ, తెలంగాణ ఫోక్ డ్యాన్స్లు ఉంటాయి. ప్రత్యేకంగా డెలిగేట్లకు పోచంపల్లి, చేర్యాల ఆర్ట్, హైదరాబాదీ వంటలు రుచి చూపించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆరంభ వేడుకలో ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు ప్రసంగించనున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ ప్రసంగించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈఓ జెరిమ్ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యర్థి, అలాగే ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ప్రసంగాలు చేయనున్నారు. 80 ఎకరాల్లో 8 జోన్లు 33 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. 1000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1500 మంది పోలీసులను మోహరించారు. మొత్తం 6000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్కు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలు సుమారు 3000 మంది హాజరు కానున్నారు. దీంతో గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో అడుగడుగునా నిఘా పెంచారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్లో అందిస్తారు. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, మరికొద్ది గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా అయిపోయాయి. ప్రజెంట్ మనం గ్లోబల్ సమ్మిట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. భారీ బందోబస్తు నడుమ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తం 6000కు పైచిలకు బందోబస్తులో పాల్గొంటా ఉన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ కొద్దిసేపటి క్రితమే గ్లోబల్ సమ్మిట్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి చేరుకున్నారు. అన్ని విభాగాల నుంచి ఈ బందోబస్తు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్దిసేపటి క్రితమే గ్లోబల్ సమ్మిట్ ప్రాంతానికి చేరుకున్నారు. వివిఐపీలు అట్లాగే విఐపికి సంబంధించినటువంటి డెలిగేట్స్, ఇతర దేశాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆయా డెలిగేట్స్ను రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ గ్లోబల్ సమ్మిట్ను ఇనాగరేట్ చేస్తారు. 2:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇక గ్లోబల్ సమ్మిట్లో మొదటి రోజు మొత్తం 12 సెషన్స్ ఉన్నాయి. 4 ప్రధానమైనటువంటి హాల్స్ సెషన్స్ కోసం ఏర్పాటు చేశారు. మెయిన్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిష్ణుదేవ్ వర్మతో పాటు నోబెల్ సంబంధించినటువంటి అవార్డు పురస్కారం అందుకున్నటువంటి ప్రముఖులు మాట్లాడనున్నారు. ఆ స్పీచెస్ సెషన్స్ అయిపోయిన తర్వాత 4:30 నుంచి సెషన్స్ ప్రారంభమవుతాయి. 4 హాల్స్లో సెషన్స్ నిర్వహిస్తారు. ఒక్కో సెషన్లో ఒక్కో విభాగానికి సంబంధించినటువంటి అంశాల మీద కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా ప్రసంగించనున్నారు. మొత్తం 4 హాల్స్లో 4 అంశాల మీద ఎట్ ఏ టైం చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, సాంకేతిక పరమైనటువంటి అంశం మీద కావచ్చు, ఇట్లా కీలకమైనటువంటి 12 అంశాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇక రేపు కూడా సేమ్ ఇట్లాగే ఉదయం నుంచి సెషన్స్ ఉంటాయి. 4 హాల్స్లో ప్రధానంగా ఒక్కొక్క హాల్లో ఒక్కో అంశం మీద సెషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం 12 అంశాలు ఉంటాయి. ఓవరాల్గా ఈరోజు రేపు కలిపి 27 అంశాల మీద చర్చలు జరుపుతూ ఉన్నారు. వివిధ వివిఐపీలకు సంబంధించి కావచ్చు, ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి డెలిగేట్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి స్టాల్స్, వాళ్ళ కంపెనీల యొక్క అంశాలను విశ్లేషించడానికి, చర్చించడానికి, అట్లాగే ఎక్స్పోజ్ చేయడానికి ఆ స్టాల్స్లలో ప్రతినిధులను
ఏర్పాటు చేశారు. మొత్తం 40 స్టాల్స్ ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఉన్నాయి. వచ్చేటువంటి ఎవరైతే గెస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ జాతీయ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళతో చర్చలు జరుపుతారు, మాట్లాడతారు. నచ్చినట్లయితే వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడానికి అవకాశాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నతాధికారులంతా కూడా ఒకరొకరుగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళతో ఒకరొకరుగా సెషన్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పుడే చేరుకుంటా ఉన్నారు. మూసీకి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి వచ్చేటువంటి డెలిగేట్స్కు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి రంగనాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో కూడా ఒక ప్రజెంటేషన్ ఉండనుంది. ఇక సబ్యసాచి ఘోష్ ఈయన ఆధ్వర్యంలో వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో సబ్యసాచి ఘోష్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. సార్, మీరు ఈ సెషన్కు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మీరు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? చాలా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చారు. మన నేషనల్ నుంచి చాలా ఇంటలెక్చువల్స్ అందరూ వచ్చారు. ఎకనామిస్ట్స్ వచ్చారు, ఇన్వెస్టర్స్ వచ్చారు, ఇంటలెక్చువల్స్ వచ్చారు. అన్ని 27 సెషన్స్ ఉన్నాయి. అన్నీ బాగానే అవుతాయి. చాలా డీటెయిల్గా చర్చలు, ఇంటలెక్చువల్ డిస్కషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అవుతున్నాయి. సో ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ అండ్ వెరీ ప్రొడక్టివ్ అండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ తెలంగాణ ఇస్ ఫోర్త్ కమింగ్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి 27 సెషన్కు సంబంధించినటువంటి దాంట్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా సబ్యసాచి ఘోష్ చెప్తా ఉన్నారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి కూడా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున. థ్యాంక్ యూ శేఖర్.